శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. ఇప్పుడు రోడ్డు పోర్టు లేదా వీధి పోర్టు అనే పేరుతో సిరీస్ నడుస్తుంది మనది. ఇందులో భాగంగా మనం ఇంతకుముందు 6 దిశల సమయం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం పడమర దిశ గురించి మాట్లాడుకున్నాం. పడమర దిశ రోడ్డు పోర్టు ఉన్న మంచిదే, ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టు అక్కడ కూడా మనం పడమర దిశలో మ్యాక్సిమం మనం మెయిన్ డోర్ పెడతాం కాబట్టి ఒక సింహద్వారం పడమర ఫేసింగ్ ఇల్లు అయినప్పుడు, అంటే ఈ మధ్యకాలంలో పడమర ఫేసింగ్ ఇల్లు మంచిది కాదేమని చాలామంది మెయిన్ డోర్ పడమర వైపు ఇవ్వట్లేదు. అలా చుట్టూ తిరిగి వచ్చి ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు వెళ్తున్నారు, చాలా తప్పది. పడమర వైపు రోడ్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా పడమర వైపు మీరు సింహద్వారం అనేది ఖచ్చితంగా మీరు అక్కడ సరైన వాస్తు తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ మీరు సింహద్వారం పెట్టుకుంటే మీకు చాలా మంచిది. అదేవిధంగా ఈ సింహద్వారం పడమర దిశలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క పడమర కూడా మీకు ఇందాక చెప్పినట్టు 30 అడుగులు ఉందనుకున్నాం. పడమర నైరుతి 10 అడుగులు పోను, పడమర వాయువు 10 అడుగులు పోతే ఉండే 10 అడుగుల మధ్యలో ఇది పడమర దిశ అంటారు దీన్ని. ఈ పడమర ఫేసింగ్ ఎదురుగా రోడ్డు ఉన్నప్పుడు మనకి ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా సిఐడి సిబిఐ ఇలాంటి వాళ్ళకి ఒక పడమర దిశ చాలా బాగా యోగిస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. అలాగే ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు కూడా కొంచెం డెవలప్మెంట్ కోసమని పడమర దిశ వీళ్ళు చాలా బాగా యోగిస్తుంది. ఎందుకంటే స్వతహాగా ఇక్కడ శనీశ్వరుడు గ్రహం పరిపాలిస్తాడు ఈ పడమర దిశను కాబట్టి, శని శిక్షించేవాడు కాబట్టి తప్పు చేస్తే అలా శిక్షించి మన మనుషులంగా మనం తప్పు చేసినా శిక్షించేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, అలాగే సిబిసిఐడి ఇలాంటి డిపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి, అలాగే కొన్ని మనకి రక్షణ దళాలు అంటే మిలిటరీ ఇటువంటి మనల్ని తప్పు చేస్తే శిక్షిస్తాయి కాబట్టి వాళ్ళకి ఈ యొక్క పడమర ఫేసింగ్ అద్భుతంగా యోగిస్తుంది. వాళ్ళు పేరు పెట్టి చూసుకొని వాళ్ళు ఉన్నటువంటి వృత్తికి ధర్మాన్ని అనుసరిస్తే చాలా బాగా యోగిస్తుంది పడమర. ఇకపోతే పడమర దిశలో కూడా ఇందాక చెప్పినట్టు ఒక మెయిన్ డోర్ ఉంటుంది, అక్కడ వ్యక్తులు ఎవరు ఉండరు కాబట్టి ప్రమాదం చొచ్చుకొచ్చిన ఇంటి యజమానుల మీద కానీ కుటుంబ సభ్యుల మీద ప్రమాద గడియలు తక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది ఉండదు కాబట్టి మీకు పడమర రోడ్డు పోర్టు కూడా మంచిది అని చెప్పడం జరిగింది. అయితే కొన్ని రోడ్డు పోర్టుల వల్ల మనం కోల్పోయేది ఏముండదు, మన కేవలం మన భయము మన మూఢనమ్మకాలే తప్ప. అయితే పడమర దిశలో మనం ఒకవేళ మనుషుల నుంచి వచ్చేటువంటి చెడు కన్ను లేదా నరఘోష నరదృష్టి పోవాలంటే ఏం చేయాలంటే అక్కడ శనీశ్వరుని యొక్క గ్రహ యంత్రం తీసుకొచ్చి శనీశ్వరుడు యంత్రాన్ని చేతితో తయారు చేసిందే ఉండాలి. మీ నక్షత్ర బలం మీద తయారు చేస్తారు, దానికి జపం చేసి మీరు పడమర దిశ మీ ఇల్లు ఉంటే కనుక ఆ పడమర దిశలో ఇల్లు ఉన్నా లేకపోయినా రోడ్డు ఉన్నా ప్రహరీ వాళ్ళకైనా సరే ఆ గ్రహ యంత్రం పెట్టుకుంటే మీకు ప్రొటెక్షన్గా పనిచేస్తుంది. అలాగే మీ యొక్క జాతకంలో ఒకవేళ శని బలహీనంగా ఉంటే కనుక కొన్ని శనివారాలు మీరు ఆ యొక్క శనీశ్వరుని ప్రత్యేక పూజ చేయించండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఓం గం గణపతి.